ఓం గం గణపతయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణు అంతే దేవః సదాశివః. మూర్తిత్రయ స్వరూపాయ శ్రీ గురు దత్తాత్రేయాయ నమోస్తుతే. ఈ రోజున ఈ 32వ అధ్యాయంలో ఈ 32వ రోజున మనం కలియుగంలో మొదటి దత్త అవతారం అని చెప్పబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురువు అని పిలువబడే శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారి దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించిన శ్రీ గురు చరిత్ర కథాసార గ్రంథము ఆధారంగా మనం ఈ 32వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విధంగా మనం తెలుసుకుంటున్నాం. అలాగే సావిత్రి అనేటువంటి ఆ స్త్రీ ఆ సాధువు చేసినటువంటి ఉపదేశాన్ని విని భర్త లేనటువంటి తన యొక్క జీవితం వ్యర్థమని తలంచి ఎడబాటును సహించలేక ఆ సాధుభంగవుడు చెప్పినటువంటి విధంగా సహగమనం చేయడానికి నిర్ణయించుకుని ఉన్నది. అలా స్నానం చేసి పట్టు వస్త్రమును ధరించింది, ఆభరణాలు కూడా ధరించింది, కుంకుమను ధరించింది. అలా భర్త శవానికి ముందు అగ్ని చేత పట్టుకుని నడుస్తూ ఉంది. ఆమె చూడడానికి జనం తండోపతండాలుగా కూడా వచ్చారు. అప్పుడు ఆమె యొక్క స్థితిని చూచి, ఆమె యొక్క సాహసం చూచి అందరూ కూడా ఆశ్చర్యాన్ని పొందారు. చితి సిద్ధం చేయించి ఆమె బ్రాహ్మణులందరూ కూడా దాన ధర్మాలు యథోచితంగా ఇచ్చింది. తర్వాత ఆ సాధుపుంగవుడు చెప్పినట్లుగా శవానికి రుద్రాక్షలు అలంకరించింది. భస్మాన్ని కూడా పూసింది ఆ శవమును. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాక ఒక్కసారి గురుదేవులైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని దర్శించి వచ్చి సహగమనం చేస్తామని చెప్పి, ఎక్కడైతే గురుదేవులైనటువంటి శ్రీ గురు మహారాజ్ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి సాక్షాత్తు దత్త స్వరూపులు ఉన్నారో ఆ సంగమ క్షేత్రానికి బయలుదేరింది. ఈమె వెళ్ళేసరికి శ్రీగురుడు శాంత వదనుడై ప్రసన్న వదనంతో ఆశీనులై ఉన్నారు. ఆమె అప్పుడు శ్రీ గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించింది. అప్పుడు గురుదేవులైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు ఆ స్త్రీని ఈ విధంగా ఆశీర్వదించారు. అష్టపుత్ర సౌభాగ్యవతీ భవ అని ఆశీర్వదించారు. అప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, స్వామి, ఈమె యొక్క భర్త మరణించాడు, సహగమనం చేయడానికి వెళుతూ ఈమె యొక్క దర్శనం కోసం వచ్చింది అని గురుదేవుడికి విన్నవించారు. అప్పుడు శ్రీగురుడు చెప్పారు, ఆ శవాన్ని తన వద్దకు తీసుకురండి అని ఆజ్ఞాపించారు. అలా శవాన్ని అక్కడికి తేగానే బ్రాహ్మణులు శ్రీ గురుపాద తీర్థం శవం మీద చల్లారు. ఇలాంటి ఘట్టమే కాశీక్షేత్రంలో రామభక్తుడైనటువంటి తులసీదాసు వారి యొక్క ఆశ్రమంలో కూడా ఇలాగే ఘట్టం జరిగింది. అలాగే చెప్పుకుంటూ మనం ఇప్పుడు ఈ శ్రీగురుడి యొక్క మహిమను తెలుసుకుంటున్నాం. శ్రీగురుడు అలా నృసింహ సరస్వతి స్వామి వారు తమ యొక్క అమృత దృష్టితో ఆ శవమును తదేకంగా దృష్టితో, కరుణా దృష్టితో చూశారు. వెంటనే ఆ ప్రాంతంలో జీవన ఛాయలు కనిపించాయి. మృతుడైనటువంటి దత్తుడు పునర్జీవితుడయ్యాడు, జీవించాడు. అప్పుడు ఆ సావిత్రి తన భర్తకు జరిగిందంతా కూడా చెప్పింది.
వారి యొక్క ఆశ్చర్య ఆనందాలకు అవధులు లేవు. అప్పుడు జనసందోహం, అక్కడికి గుమికూడినటువంటి జనసందోహం గురుదేవునైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క శ్రీగురి మహిమకు ఎంతో ఆశ్చర్యం చెందారు. వారంతా కూడా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ అని జయ జయధ్వానాలు చేస్తున్నారు. శ్రీగురిని అనేక విధములుగా కీర్తించారు. నవదంపతులు స్నానం చేసి గురుదేవులను అత్యంత భక్తి శ్రద్ధాభక్తులతో పూజించారు. ఎంతో ధనమును ఆ గురుదేవుల యొక్క సమక్షంలో బ్రాహ్మణులందరికీ కూడా విరివిగా భూతి విరాళం ఇచ్చి దానం చేశారు అని ఈ అధ్యాయంలో తెలుపడం జరిగింది. దీని యొక్క సారాంశం ఏమిటంటే గురుభక్తి, గురువు అనుగ్రహం చేత పోయినటువంటి ప్రాణం కూడా గురుదేవులు తీసుకొని వచ్చి ఆయన్ని జీవింపజేశారు. గురుభక్తి వల్ల ఆమె యొక్క భర్త పునర్జీవిత లీలాలను తెలియజేస్తూ, గురుభక్తి వల్ల కలిగినటువంటి శ్రద్ధాభక్తులతో ఎవరన్నా గురువుని సేవించినట్లయితే మృత్యుపీడను కూడా, అకాల మృత్యు, అపమృత్యు, మహామృత్యుభీ కూడా దొరుకుతుందని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాలని తెలియజేస్తూ, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః అని ఎప్పుడు కూడా నిరంతరం కూడా గురుస్మరణ మన అందరం కూడా నిత్యం కూడా చేసుకుంటూ ఉండాలి. అలాగే మహామృత్యుంజయ జప మంత్రం రోజు కూడా ఎంతో కొంత జపాన్ని మనం చేసుకుంటూ ఉండాలి అని కూడా ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఓం త్రయంబకం యజామహే సుగంధ్యం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనం మృత్యోర్ముక్షీయ మామృతాదు. ఈ శివ సంబంధమైనటువంటి మృత్యుంజయ మంత్రం, అలాగే నరసింహస్వామి వారి మృత్యుంజయ మంత్రం కూడా ఉన్నది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఆదిత్య మృత్యుంజయ మంత్రం ఉన్నది. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుం వర్ధనముత్తమం. అమ్మవారి యొక్క మృత్యుంజయ మంత్రం ఉన్నది. సర్వరోగ ప్రశమని సర్వోపద్రవనాశిని సర్వకామప్రదే దుర్గే జయ జయ శివకామిని నమస్తస్యై 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 నమో నమః అని మనం వీటిల్లో ఏదో ఒక మంత్రాన్ని నిత్యము కూడా మన యొక్క శారీరక బాధలు పోగొట్టుకోవడం కోసం, ఆయురారోగ్యములతో భోగభాగ్య ఐశ్వర్యములతో మానవులందరూ కూడా ఆనందముగా ఉండడం కోసం, అకాల మృత్యు, మహామృత్యు, అపమృత్యు భయములను తొలగించుకోవడానికి ఈ మంత్రములో ఏదైనా ఒక మంత్రాన్ని మనం కూడా గురువు యొక్క స్మరణతో కనుక చేసుకున్నట్లయితే, గురు భక్తితో కనుక చేసుకున్నట్లయితే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని కూడా తెలియజేస్తూ, శ్రీమన్నారాయణీయము మేల్పత్తూరు స్వామివారు రచించినటువంటి శ్రీ నారాయణీయం అనేటువంటి మహాగ్రంథంలో ఒక శ్లోకం ఉన్నది. అది కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. అస్మిన్ పరాత్మం అనుపార్థకల్పే త్వమిద్ధముద్ధాపితవద్భయోనిః అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి పాతాళయవాత విష్ణో. మేల్పత్తూరు నారాయణ భట్టాద్రి స్వామివారు గురువు నుంచి రోగాన్ని గ్రహించారు అని నారాయణీ మహాగ్రంథంలో చెప్పారు. వాతరోగమును గ్రహించి వారు 100 దశకములను రచించి తద్వారా గురువాయూరు క్షేత్రంలో నారాయణీ గ్రంథాన్ని పఠించి ఈ ఒక శ్లోకం 8వ దశకంలో ఉన్నటువంటి శ్లోకం, ఆ శ్లోకమును కనుక మనం
నిత్యము కూడా చేసుకున్నట్లయితే కృష్ణ మృత్యుంజయ మంత్రాన్ని అంటారు అని అనేక మంత్రములు మన వేదములలో మనకి గురువులు వేదం మనకి ప్రామాణికం కాబట్టి తద్వారా మనం పెద్దల ద్వారా గురువుల ద్వారా తెలుసుకుని మనం అందరం కూడా ఆ విధంగా ఆచరించి ఎప్పుడూ కూడా మనం ఆయురారోగ్య భోగభాగ్యేశ్వరులు ఉండాలని చెప్పి తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.